ఇవాళ అమ్మ పుట్టినరోజు. అమ్మను మంచిగా చూసుకుందామంటే అమ్మ లేకపోయా. అమ్మ పోషమ్మ తల్లి, మా అమ్మ ఎవరికి ఏం అన్యాయం చేయలేదు, ఏం పాపం చేయలేదు, అందరికీ మంచిగా చేసింది. అలాంటి నా తల్లిని ఎందుకు దూరం చేసినావు అమ్మ? ఎందుకు దూరం చేసినావు? ఎందుకు దూరం చేసినావు? అమ్మ లేని లోటేందో అమ్మను కోల్పోయినా నాకు తెలుసు. ఈ లోకంలో ఎవరైనా అమ్మని కష్టపెడితే మనం ఉంచా, నరకానికి పంపిస్తా. ఏ అమ్మకు ఏం కష్టం రానియ్యా. అమ్మ పోషమ్మ తల్లి, ఈ లోకంలో ఉన్న అందరు అమ్మలు నువ్వు సల్లంగా చూడాలి, సల్లంగా చూడాలి. లేసుడే ఫోన్ పట్టుకొని ఆడుతున్నావా? పాలు రాయినావు నాని? ప్రియా, అత్తమ్మ, చిన్నోడికి పాలు పోసుకరా. సరే. పాలు తాగు, నీ చెట్లకు నీళ్ళు పోస్తా. నాని పాలు తాగు. అరే అద్దనొద్దట్లా ఫోన్ పెట్టి అరే ఫస్ట్ పాలు తాగాలి. నువ్వు గుడ్ బాయ్ కదా, మమ్మీ చెప్పినట్టు వింటవా లేదా? చెమటకాయ అయినట్టున్నది కదా. సీను, సీను, చెప్ప్రియా. సీను, నువ్వు అర్జెంటుగా ఇంట్లోకి ఏసీ కొను. ఉడకపోతే భరించలేకపోతాను. చూడు చిన్నోనికి చెమటకాయ ఎట్లయిందో. వీడి చెమటకాయలతోటి ఏం తింటలేడు, ఏం తాగుతలేడు. అర్జెంట్గా కొనాలంటే ఇప్పుడు డబ్బులు లేవు ప్రియా, తర్వాత ఎప్పుడైనా చూద్దాం. ఎండాకాలం అయిపోయినాక చలికాలం కొంటావా ఏంది? అరే ఇటు మనుషులు బాధపడతారంటే గిద్ద కూడా పట్టించుకుంటలేము. పైసలు లేవు ప్రియా, జర అర్థం చేసుకో. అరే ఎప్పుడేది అడిగినా పైసలు లేవంటావు. మన వ్యవసాయ భూమి ఉంది కదా, మీ అమ్మకి చెప్పేది అమ్మమ్మని చెప్పు. అది అమ్మితే మంచిగా పైసలు వస్తాయి. ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. మనం ఏదైనా మంచి బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు. అమ్మతో చెప్తే ఏమంటుందో ఏమో. ఏమనుడైంది సీను, పా పోయి మాట్లాడదాం పా. సరేపా మాట్లాడదాం. రోసీ, గుడ్ మార్నింగ్. చూడు సీను, రోజుగాడు ఎంత సన్నగా అయిపోయిండో. వాడికి ఫుడ్ లేదు, ఏం లేదు, బిస్కెట్స్ కూడా అయిపోయినాయి. సరేనే, ఇలా తీసుకొద్దాం. అమ్మాట చెట్ల కాదు అడుగుదాం. అమ్మా అడుగు సీను, అడుగు. ఆగి అడుగుతా గాని. ఏంద్రా, ఏం ముచ్చట? అది అత్తమ్మ, ఆయన ఏం చెప్పాడు కానీ నేను చెప్తా. మన వ్యవసాయ భూమి ఉన్నది కదా, అది అమ్మేస్తే కొన్ని పైసలు వస్తాయి. అవి వస్తే మేము ఏదైనా బిజినెస్ పెట్టుకుంటాం. భూమి మళ్ళా ఇప్పుడు గంత అర్జెంట్ ఏమొచ్చింది? అరే బిజినెస్ పెట్టుకుంటామా అంటే అర్థమైతలేదు అత్తమ్మ. భూమి ఎందుకు అమ్మాలి ప్రియా? మీరు ఇద్దరు చదువుకున్నారు కదా, ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు కదా. ఆడు గవర్నమెంట్ జాబ్ వస్తుందని 4 లక్షలు పెట్టించుకున్నాడు, ఆడు అటే పోయిండు. మళ్ళీ ఇప్పుడు బిజినెస్ పెట్టుకుంటాము, భూమి అమ్మంటున్నావు, ఎట్లా అమ్మాలి? నేను బతుకున్న రోజులు ఆ భూమి నేను అమ్మనియా. ఆ భూమి కొన్నాకనే మన ఇంటికి లక్ష్మి వచ్చింది, మన ఇల్లు ఇంత పెద్దగా అయింది. అంటే నీకు మాకన్నా ఆ భూమి ఎక్కువ అత్తమ్మ? అట్లా కాదు ప్రియా, ఆ భూమి మనకు ఆధారం. ఆ భూమి ఉంటేనే మన ఇంటికి 4 పైసలు వస్తాయి. ఇప్పుడు మా మాట ఇంటవా అయినవా? ఆ భూమి అమ్ముతావా లేదా అత్తమ్మ? మీరు ఎన్నైనా చెప్పురు సీనా, నేను ఆ భూమి అమ్మనియ్యా. సరే సీను, లోపలికి రా. కన్న తల్లాల్సిన భూమిని అమ్ముకుంటా అంటారు. ఇద్దరు బాగా చదువుకున్నారు కదా, ఏ నౌకరో చేసుకుని బతకచ్చు కదా. దేవుడా, నేనేం చేయాలి? ఆ భూమితోనే పొట్టగడతాను మాది. సీను, మీ అమ్మ మన మాట వినేటట్టు లేదు. అరే కనీసం మనని మనుషుల లెక్క కూడా చూస్తలేదు. వాళ్ళకి ఏం ఆపద వచ్చిందో, ఏ అవసరం వచ్చిందో అని గ్రహిస్తలేదు. సీను, నీకు ఒకటే ముచ్చట చెప్తానా, మీ అమ్మని తీసుకుపోయి ఏదైనా అనాథాశ్రమంలో వేసిరా, లేదంటే ఎక్కడైనా వదిలేసిరా. ఆమె మాత్రం మనతో ఉండద్దు. ప్రియా, మనం అట్లా చేస్తే ఊళ్ళందరూ మనం తిడతారే, చుట్టాలు కూడా ఎవరు మన దగ్గర రాదు.
అట్లా కాదు కానీ నేను ఒక ముచ్చట చెప్తా, నేను చెప్పినట్టు నువ్వు చెప్పు. ఏంటి సీను? సరే సీను, నాకు వదిలే, నేను చూసుకుంటే ఇక. సరే. సీనా పొలం కాడ నారు పోతుంది 3 రోజులే దానికి నీళ్ళు పెట్టక ఆ మోటార్ కూడా నడతలేదట. నరసాయ మావ చెప్పిండు, ఒకసారి పోయి చూసిరా ఒక బిడ్డ. అత్తమ్మ, ఆయన పొలం కాడికి పోడు, ఆయన అర్జెంటుగా కరీంనగర్ పోవాలి. ఇంటి పనులు పొలం పనులు ఆయనకు అప్పచెప్పకు. సీను, చెప్పు మీ అమ్మకి నీకు కరీంనగర్ లో పని ఉన్నదని. అమ్మ, కర్మల అర్జెంట్ పని ఉంది, నేను పోవాలి ఇవాళ. అరే పొలం కాడికి పోకపోతే పొలం వెళ్ళిపోతుంది. సరే నేను పోతాను. నేను చాలా పాలనుంటి తాగిపోతా. నేను పోతాను. అరే పాలేడున్నాయి, తీసుకొచ్చింది ఒక ప్యాకెట్, కొన్నే ఉన్నాయి. కొన్ని అయితే కొన్ని పోయిపో, నేను తాగిపోతా. మళ్ళీ ఏంటైతే అవి నీ కోసం కాదు, బయట ఉన్న రోజీ, అదే కుక్క కోసం. కుక్క కోసం? సరే ప్రియా, నేను కూడా కర్మలు పోతాయి. సీనయ్య, నువ్వు కన్మాలు పోతున్నావు కదా, షుగర్ గోళీలు అయిపోయి 3 రోజులు అయిపోతుంది. రాంగా గోళీ తీసుకురా. గోళీలా? ఆయన దగ్గర ఏడున్నాయి పైసలు? పైసలు లేవేం లేవు. మొన్న సిట్టెత్తి కత్తినావు కదా, ఆ పైసలే. సిట్టు పైసలు ఖర్చు అయిపోయినాయి. సరే తీరు, రేపు ఇవాళ ఖచ్చితంగా రేపు తీసుకొస్తాను. సరే. ఇంకోసారి ఆమె కోసం ఇంట్లోకి ఏం తీసుకురా. సరేనే. అగో, రోజుగాడు బాగా వస్తానే. వాడికి ఆకలి అవుతుందేమో, కొన్ని పాలున్నాయి కదా, పోతా. సరిపో. రోసి, ఇగో నీకేరా పాలు, తాగు. నీకే, తాగు. పానం వెళ్ళిపోతుందే ముళ్ళు సల్లగుండా. అబ్బా ప్రియా, ఓ ప్రియా, ప్రియా, ఓ ప్రియా. ఏంటిదత్త? పొలం కాడ కాలుకు ముళ్ళు వచ్చింది. సీను రమ్మని ఇక దాకా తీసుకుపోతాడు. ఆశపడతలేదే, కాలు తడతడు అంటుంది. పానం పోయి పానం వస్తుంది. దేవుడా, సీను లేడు, రాడు, ఎప్పుడు నిన్ను చూసుకుంటూనే ఉండన్నా. కొంత రమ్మనవ్వ, దాకాను తీసుకుపోతాడు. కాలు బాగా రుత్తుంది. సీను లేడు, రాడు, నీకు ఒకసారి చెప్తే అర్థమైతలేదా? పో నువ్వే. అయ్యో దేవుడా, నేనన్నా పోతా. ఈ కాలు తెల్లరానికి ఇంకా నొప్పి కచ్చటట్టున్నది. ఆశపడతలేదు నొప్పి. అబ్బా, అబ్బో, అబ్బా, అబ్బా, సీనయ్య, అబ్బా అత్తన్న బిడ్డ. ఏమైందే? పొలం కాడికి వేయిండ్రా. ఆ పని ఈ పని చేయంగా సర్కారు ముళ్ళు మీద కాలు పడ్డది. అవ్వ ముళ్ళు అటే ఇరిగినట్టున్నది. పాడుగాను బొయ్య రక్తం వేయిందిరా. కాలు బాగా నొత్తాను. ఆశపడతలేదు. ఇంకా దాగం తీసుకపోరా, ఇంకా సూదన్ వేసుకుంటా. ఆగో, ఇప్పుడు దావకాలకు పోతే నాగర పైసలు ఎక్కడ ఉన్నాయి? వాళ్ళు 1000 మంది వస్తారు, నాగర పైసలు ఇవే. ఎట్రా గట్ట అంటే తీసుకపోదు పారా, కాలంతా నొత్తంది. ఇక సర్కారు దాఖలకు పోయే ఆడ ఫ్రీగా మందులు ఇస్తారు, ఫ్రీగా చూస్తారు. నువ్వు ఎన్నటాన్ని మందులు తీసుకొచ్చుకోపో. జర రారా, తీసుకపోదు. దావకానికైతే ఆ దావకానికైపా. ఏ నాకు పని ఉంది ఇంట్లో, నువ్వేమో.
పెద్దమ్మ ఏమైంది కుంటుతుంది? పెద్దమ్మ పెద్దమ్మ ఏమైంది పెద్దమ్మ? ఏమో కుంటున్నావు, ఏమైంది? పొలం కాడ పంచాంగం ముళ్ళు వచ్చిందిరా, నన్ను దాకా తీసుకో బిడ్డ, పాలు కాలు బాగుంటుంది. అయ్యో పెద్దమ్మ, ఇంత రక్తం అంతా పోతుంది, తప్ప నన్ను తీసుకోపోతుందా? మెల్లగా 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 పెద్దమ్మ మెల్లగా. ఈ ప్రపంచంలో ఏ అమ్మ కష్టం వచ్చినా నేను ముందుంటా. పా పెద్దమ్మప్ప, నేను తీసుకోపోతాప్పా. ఏమైందిరా రోసిగా, ఎందుకు ఇంత డల్ అయిపోయాను? 2 days నుంచి ఏం తినట్లే, ఏం తాగట్లే. ఏమైంది బేటా? నీకేం కావాలి? మిల్క్ కావాలా, అన్నం కావాలా? 2 రోజుల నుంచి ఏం తింటలేవు. ఏమేం చెప్పు. సీను వచ్చినావా? చూడు రోజు ఎంత డల్గా ఉందో, జ్వరం ఇట్లా వచ్చినట్టున్నది. హాస్పిటల్కి తీసుకుపో, మంచి కాస్ట్లీ టాబ్లెట్లు రాపి, సరేనా? సరే ప్రియా, మంచి మందులే తీసుకుని వస్తా, కాస్ట్లీ తీసుకుని వస్తా. తీసుకుపో. రోసి పరా, హాస్పిటల్ కొందాం మనం. సరే, ఏం తింటలేదా? ఏం తింటలేదు 2 రోజుల నుంచి. సరే దానాని హాస్పిటల్ కొందాం, తీసుకుపోతాను. సరేనే ప్రియా, హాస్పిటల్ తీసుకుపోతాను. ముళ్ళు వచ్చింది బిడ్డ. తమ్ముడు తమ్ముడు ఏంది? పెద్దమ్మను దవాఖాన తీసుకుపోయినా, డాక్టర్ ముళ్ళు తీసాడు, నొప్పి బాగుంటుందట, 2-3 రోజులు బయట తిరగకని చెప్పాడు. ఇగో గోళీలు రాసి ఇచ్చాడు, ఇవి పడిగడుపున వేయాలి, ఈ మధ్యాహ్నం తిన్నాక వేయాలి. ఇంతకు తమ్ముడు సీనేడి? మా కుక్కకి జ్వరం వస్తే హాస్పిటల్ కి తీసుకువేయండు. కానీ హాస్పిటల్ తీసుకుపోయినా. ఇగో ఈ గోళీలు అయితే తీసుకోండి. భాస్కర్, ఈ గోళీల పైసలు 2-3 రోజులని ఇంత బిడ్డ. పెద్దమ్మ, నువ్వు నాకు ఏ పైసలు ఇవ్వకు, నీకు సేవ చేసుకునే భాగ్యం నాకు దక్కింది, అది చాలు. వస్తా. ప్రియా, ఇంకా లోపల మంచం వేయ, గొడిసే పొరుగుతా, కాలు బాగుంటుంది. మంచమా? మంచం లేదు, ఇరిగిపోయింది. ఏంది విరిగిపోయిందా? సాపును తిండిత్తా, ఆ రేకుల కింద వండుకో. ఏంది రేకుల కింద వండుకోవాలా? అవును, నువ్వు రేకుల కిందనే వండుకోవాలి. ఇప్పటి నుంచి నీకు అదే ఇల్లు, నువ్వు అక్కడనే వండుకోవాలి. దేవుడా, ఏం రాతరా నాది. ఇగో నీ సాప, తిండు, గోళీలు, పోయి పండుకోపో. ఆగు, రోసి గడపుతాండు. రోసి, హాస్పిటల్ పోయినావా అని? తీసుకుపోయినావా? ఏమన్నారు డాక్టర్లు? మంచి మెడిసిన్స్ ఇచ్చిరా? మంచి మెడిసిన్స్ ఇచ్చిండ్రు, వ్యాక్సిన్లు కూడా వేసిండ్రు. ఈ కంచాలు రోసి గారు మంచిగా ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడు. సరే ప్రియా, మా అమ్మనా? అవును. అది రేకుల కింద వండుకుంది. మీ అమ్మ అక్కడనే వండుకోవాలి, ఆన్నే ఉండాలి. సరేనే, నువ్వు ఎట్లాంటి గట్లనే. రోసిదా, ఆకలి అవుతుంది, బుక్కెడు దీన్ని గోళీలు వేసుకోవాలి. ప్రియా, ప్రియా. ఏంది పిలుస్తాను? ప్రియా, బుక్కెడంతా అన్నం వేసుకురాకు, తిన్నాక గోళీలు వేసుకోవాలి. లేదత్తమ్మా, అయిపోయింది. మా మందమే ఉన్నది. ఇప్పుడు బియ్యం పెట్టాలంటే ఇక బియ్యం ఏం పెడితే ఇప్పుడు? రేపే పెడతా తీగ. ఆకలి అవుతుంది, గోళీలు వేసుకుంటా, గింత అంతున్నాయి. అరే లేదని చెప్తా అంటే ఎక్కడి నుంచి తెచ్చియాలి నీకు? మన నీళ్ళలో పోయి అడుకొచ్చియన్నా? అదుతి బిడ్డ, అదుతి ఇట్టే వండుకుంటది.
చేస్తాను నందు రోజుగా నీతో మంచిగా ఆడుకుంటాడా మమ్మీ రోజు వాళ్ళు అన్నం తినలేరు. అయ్యో అన్నం తినలేదా రోజీ నీకు మంచిగా పెరుగన్నం తీసుకొని వస్తా సరేనా ఆగు 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 రోజీ ఒక నిమిషం ఆగు రోజీగా మంచిగా పెరుగుతో కలుపుకొని వచ్చిన తిను కడుపు నిండా తిను ఆకలి అవుతుందంటే బుక్కడ అన్నం పెట్టలే పెంచుకున్న కుక్కకు పెరుగు అన్నం పెడతాంది. ప్రియా సీను ఇంకా రెడీ కాలేదా? నేను రెడీయే పోదామయ్యా. పోదాం అది చిన్నోడు రెడీ చేసినావు చిన్నోడిని? చిన్నోడు ఎందుకు సీను అసలే మీ ఫ్రెండ్ ఫంక్షన్ కి పోతాను అక్కడంతా ఆగమాగం చేసిండు అనుకో మనం అప్సెట్ అవుతాం వద్దులే ఇంట్లోనే ఉండని అరే మన వచ్చే వరకు నైట్ అవుతుంది కావచ్చు. చిన్నోడు ఇంట్లో ఒకడు ఎట్లుంటాడే, ఇంటికాడ ఎవరు లేకపోయా, ఇల్లు ఎట్లా వాడెట్లా. ఇంటికాడ 2 కుక్కలు ఉన్నాయి ఎందుకు భయపడతాను? 2 కుక్కలా? మన ఇంటికాడ ఉన్నది ఒకటే కుక్క కదా. మన ఇల్లుని చూసుకోవడానికి రోసిగాడు ఉన్నాడు, చిన్నోన్ని చూసుకోవడానికి మీ అమ్ముంది కదా. ఇంకా మనకు భయం ఎందుకు? 2 విశ్వాసం గలయే కదా. సరేనే పోదాంపా. పోదాంపా. బయట మీ అమ్మ ఉన్నట్టున్నది, చిన్నోన్ని చూసుకోమని చెప్పు. సరేనే పా. అమ్మా ఈవినింగ్ మా ఫ్రెండ్ వాళ్ళది ఫంక్షన్ ఉంది, మీ ఇద్దరం పోయేస్తాం. సరే. చిన్నోడు ఇన్నే ఉంటాడు, జాగ్రత్త. అరే సీను ప్రియా ఇద్దరు చీకటి కాకముందు రారి జల్ది రారి. సరే అత్తమ్మ గడ గిన్నెలున్నాయి తోంబెట్టి వచ్చేసరికి. గిన్నెలా మీరు వచ్చారా దోమ పెడతా పో. అరే నందు కుక్కతో ఏమాడుతున్నావురా ఇంట్లోకు? అరే చీకటి అయిందిరా ఇంట్లోకి రా. నేను లాను డాక్టర్ ఆడుకుంటా. సరే తి ఆడుకో. నందు 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 అమ్మా 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 అమ్మా. అయ్యో కొడుక ఏమైందిరా? షో అమ్మా అయ్యో కొడుక కుక్క కరిచినట్టుంది కదా. ఈ మెడిసిన్ వాడండి, గాయాలు తగ్గుతాయి. కుక్కలతోటి మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండండి. బాబును బయట తిరగలేదండి, మంచిగా చూసుకోండి. తీసుకెళ్ళండి అమ్మా, జాగ్రత్తగా చూసుకోండి. ఏం కాదమ్మా, బాగుంటాడు. కొన్ని పాలు తాగు బిడ్డ. కుక్కతోనే ఆడకు అంటే కుక్కతోనే ఆడితే గంత గరిచే కుక్క. అమ్మా ఏమైంది చిన్నోనికి? అత్తమ్మ ఏమైంది అత్తమ్మ వాడికి? అది మీ వేనక కుక్క కరిచింది. ఏంటత్తమ్మ మన రోజు కరిసిందా? అరే నాన్న నందు ఏంటి తెప్పలు? అత్తమ్మ నా కొడుకు కుక్క కడతా అంటే నువ్వేం చేసినావు? ఏ వాడకంతా తిరగడానికి
ఒక్క కొడుకు చూడు నువ్వు మాట్లాడలేదు సీను. సరేనే అమ్మా, బుద్ధున్నారా నీకు? మన కుక్క గర్వాన్ని ఏం చేసావు నువ్వు? ఎడుగురు బనే. అరే మన ఇంత కుక్కే కదా అని నమ్మిన దాంతో ఆడుకుంటుండ్రా. నా డబ్బకెందుకు చీమలు పడ్డా దులపడానికి వేయినా ఏందో అర్పున వార్త నేను ఉరికొచ్చి చూసే వరకు రక్తం రక్తం కొడుకు పడిపోయి ఎత్తుకొని జబ్బకేసుకొని డాక్టర్ దగ్గరికి అయినా ఇప్పుడే ఆయన సూదులు వేసిండు, మందులు రాసి ఇచ్చిండు, పట్టి కట్టిండు నాన్న. నేను జరగరాంతి జరుగుంటే ఒక్క కథకు కొడుకు ఏమవుతుంది నేను ఈమె జాగ్రత్త వల్ల సోయలేని పని వల్ల నా కొడుకు ప్రాణాలు మిరిగొచ్చింది. ఈమె ఇంకా ఇక్కడే ఉంటే మన ప్రాణాలకే ముప్పొస్తుంది సీను. ఈ క్షణమే ఈమె ఇంట్లోకి వెళ్ళకూడదు సీను. నువ్వు ఇంట్లో ఉండతే పో, ఎక్కడికైనా రావు. నడువే నడు, నువ్వు ఇంతకు వెళ్ళిపోయా. ఏడు పేద చదువు. నడువే నడు, ఏ బాయిల వాడిన చావు. నువ్వేం మాట్లాడకు, ఇడికెళ్ళి ముందు. నువ్వేమైనా మాట్లాడినావనుకో ఈ ఎవరు పెట్టి చంపుతా. నడు. నేనేం చేయలేదు. ఆగురి, మీరు మనుషులేనా? అరే సీను, కన్న తల్లిని ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళకూడతావా? ప్రియా, ఈమె వయసు కన్నా గౌరవం ఇస్తలేవు నువ్వు. కన్న తల్లి లాంటి దాన్ని పట్టుకొని సాగుకుంటావా? అంట బరాబర్ అంట. నా కొడుకు ప్రాణాల మీదకి తీసుకొచ్చింది ఈమె. బరాబర్ అంట. నీ కొడుకు నీమే కొట్టిందా తిట్టిందా? ఏం చేసింది? అన్నా ఏం మాట్లాడుతున్నాను? మేము ఫంక్షన్ పోతున్నాం, అమ్మ చిన్నోడు చూసుకొని మంచిగా చెప్పాను. అచ్చవరపాడు రక్తరతో ఉన్నాడన్నా, మన పేరు అన్ని కాయాలి. జరగని జరిగితే ఎవరు బాధ్యత అన్నా? చిన్నోడు మాకు దొరుకున్నా మళ్ళా ఈ మహాతల్లి ఏబట్టి ఇలా కొడుకు ప్రాణాలు పోవే. అరే సీనా, ఇంత కుక్క కాదా మంచిగా ఆడుకుంటున్నాను నమ్మి కూర్చున్నారాడా. ఇంత పని అయితే అనుకోలే బిడ్డ. నేను నాకు నువ్వెంత రాడంతేరా. నాకు ప్రేమ ఉండదారా నా మనవని మీనా. అరే, కన్న కొడుకును ఇంట్లో వదిలిపెట్టి ఫంక్షన్ల కోడు తప్పు మీదిరా. జరగరేందుకు జరిగింది, దానికి ఈమెం చేసిందిరా? అరే భాస్కర్, ఈ ఇంట నన్ను పని మనిషి కన్నా హీనంగా చూస్తుండ్రా. వీళ్ళకి నేను ఏమన్యాయం చేసిండ్రా? ఏమన్యాయం చేసిన నేను? ప్రియా గిన్నెని పాలు పోయే తాగుతా అంటే పాలు ఏం లేవని సాదుకున్న కుక్కకు పోసిందిరా పాలు. నేను పొలం కూడా పంజాయంగా పెద్ద ముళ్ళు వచ్చింది కాలుకు. బొల్ల బొల్ల రక్తం పోతుందిరా. సీనను దవాఖాన తీసుకుపోరా అంటే నేను రాను అన్నాడురా. కుక్కకు జ్వరం వస్తే పెద్ద దవాఖాన తీసుకుపోయాడు. ఆ రోజు నా పానం కలకాలన్నదిరా. దవాఖాన కోతం దారా కొడకండి అసలు రాలేడు. అరే నాన్న, ఆకలి అవుతుంది. ప్రియబ్బుకడంత అన్నం పెట్టంటే పెరుగులో కలిపి కుక్కకు పెట్టింది, నాకు పెట్టకుండా. నా కోడలు సాపును మెత్తిచ్చి రేగుల కింద వండుకపో అన్నది. రోజు చూస్తుండు నా కొడుకు, అమ్మ ఈడెందుకు వంటున్నావే ఇంట్లోకి రా అని ఒక్క రోజు కూడా అనలేదు. ఒక్క రోజు కూడా అనలేదు. అరే భాస్కర్, ఈ ఇంట పెంచుకున్న కుక్కకు విలువ ఉన్నది కానీ ఈయన కన్న తల్లికి విలువ లేదురా. ఈయన కన్న తల్లికి విలువ లేదు. అరే సీను, నిన్ను 9 నెలలు తన గర్భంలో మోసిందిరా. దానికి అద్దె అడిగిందారా? నిన్ను పెంచడానికి ఏమైనా జీతం అడిగిందా? నువ్వేమైనా పైసలు ఇచ్చినావా? అవు ప్రియా, మీకు సేవలు చేయడానికి, ఈ ఇంట్లో పనులు చేయడానికి ఆమె ఏమైనా షరతులు పెట్టుకున్నదా? మీరు ఏ పని చెప్తా పని చేసింది. అరే సీనా, పోయిన ఆస్తిని సంపాదించుకోవచ్చు, పోయిన పరువును సంపాదించుకోవచ్చు, పెళ్ళాం పోతే ఇంకో పెళ్ళాం చేసుకోవచ్చు. కానీ కన్న తల్లి చచ్చిపోతే తిరిగి తెచ్చుకోలేమురా, తెచ్చుకోలేము. అన్న, నా కళ్ళు తెరిపించినవే. కన్న తల్లి విలువ అని చెప్పినావు. నేను పెద్ద తప్పు చేసిండే.
అమ్మ నన్ను క్షమించే. వద్దు నాన్న. అరే ఏంద్రా మీరు? ప్రియా, సీను లేవు బిడ్డ. అత్తమ్మ నన్ను క్షమించండి. కన్న తల్లిలాగా చూసుకోవాల్సిన మిమ్మల్ని నానా చిత్రహింసలు పెట్టిన నీ బిడ్డ అనుకుని నన్ను క్షమించండి అత్తమ్మ, క్షమించండి. అరే మీరు ఎవ్వరురా? నా కొడుకు నా కోడలు, నేను పరాయాలే మీరు. సీను, ప్రియా, తల్లికి క్షమించే గుణం ఉంటుంది కానీ శాపించే గుణం ఉండదు. ఇకనైనా అమ్మని మంచిగా చూసుకోవాలి. సరే అన్న. ఇగో మీకే చెప్తున్నా, ఈ ముచ్చటి నూరి పెంపుడు జంతువులను ప్రేమించడం మంచిదే, కానీ అంతకంటే ఎక్కువ కన్న తల్లిదండ్రులను ప్రేమించడం, గౌరవించడం మన కర్తవ్యం, మన బాధ్యత. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లుంది మా వీడియో? దయచేసి మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ ఫిలిం ఎట్లా ఉందో కూడా మీ అమూల్యమైన సలహాను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని షార్ట్ ఫిలింలు ఎట్లా సపోర్ట్ చేస్తారో దీన్ని కూడా అట్లా సపోర్ట్ చేయి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. గంట మాత్రం గట్టి కొట్టుర్రి.